తాడేపల్లిలో బహింగాన్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జిని ప్రపోజ్ చేసి సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జిని ఏదో తొందరగా కంప్లీట్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకొచ్చి పాత గుంటూరు రోడ్లో కలపాలనే ఆలోచనతో ప్రారంభించిన ఈ వర్క్ అకస్మాత్తుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎరెక్ట్ చేసిన ఈ గడ్డర్స్ ఎక్కడో కొంతవరకు షింక్ లాగా కనిపించి వీళ్ళు పెట్టిన గడ్డర్స్ని మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది. మళ్ళా వాటిని రెక్టిఫై చేసి పెట్టే ఆలోచన వాళ్ళకు ఉందనుకుంటారు. అసలు వీళ్ళు చెప్పింది రాజధాని ప్రాంతం నుంచి మెయిన్ వచ్చేది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఆ రోడ్డు ఎక్కడి వరకు తీసుకొచ్చారో అక్కడి నుంచి రమారమి 1/2 కిలోమీటర్ పైన ఇంకా పెండింగ్ ఉంది. ఈ మధ్యలో గుంటూరు డ్రింకింగ్ వాటర్ కెనాల్ ఉంది, అట్లాగే కొండవీడు వాగు ఉంది. వాటిని అట్లాగే పెట్టి ఆయన నారాయణ గారు అంటాడు రేపు నిన్న జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నాడు. ఇవాళ ఈ పరిస్థితి ఇట్లాగుంది. మా బాధ అంతా ఏంటంటే ఒక విధంగా ప్లాన్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ స్కిల్ లేకుండా, ప్రాపర్గా అవగాహన లేకుండా జరుగుతున్న ఈ వర్క్స్. ఇది అంటారే ముతక సామెత, దళ్ళో పెట్టి ఒళ్ళో పెట్టని. ఆ విధంగా ఎక్కడికి ఏది వెళ్తుందో కూడా తెలియకుండా ఆఫీసర్స్కి తెలియట్లేదు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియట్లేదు, ఎవరికేం తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ అక్కడ రైతులు కొంతమంది ఆ రోడ్డుకి ఇంకా భూమిని ఎక్వైర్ చేయలా. ఆ విషయాల గురించి కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడప్పుడు ఏదో మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. అల్టిమేట్లీ ఇది ఎప్పటికవుద్ది, ఏ విధంగా అవుద్ది? ఎందుకంటే ప్రజల సొమ్ము ఇప్పటికీ 40,000 కోట్లు పైచులకి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మీరు ఏం చేస్తున్నారు? ఎంత డబ్బు ఎక్కడ ఖర్చు అయింది? ఈ విషయాల గురించి కూడా చాలా కాలం నుంచి మేము అడుగుతున్నా కూడా చెప్పే నాదుడే లేడు. ఎప్పటికైనా ఒక క్లారిటీతో ప్రభుత్వం, ఒక క్లారిటీతో ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. నిన్న ఈ బ్రిడ్జి సంఘటనలో జరిగినటువంటి దాన్ని పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా అంబటి రాంబాబు గారు, అప్పిరెడ్డి గారు, వేమారెడ్డి గారు, శైల్యానాథ్ గారు, అలాగే స్థానిక నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు పరిశీలించాం. ఈ అమరావతి అంతా కూడా అక్రమాల పుట్ట అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాల దానికి ఉదాహరణే ఈ బ్రిడ్జి అన్నమాట. ఈరోజు ఉదయమే మేమంటాం కాదు, ఆ కంపెనీయే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదంతా అవాస్తవం, చాలా సక్రమంగా కడుతున్నాము అని చెప్పాను. ఉదయం వారు చెప్పినటువంటి మాట మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం నుంచే వాళ్ళు డీవియేషన్ ఉంది, కట్టడంలో డీవియేషన్ మూలంగానే ఈ సంఘటన జరిగింది అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక సక్రమమైన ప్రజల అవసరాలు తీర్చేటటువంటి కార్యక్రమంలాగా ఇది కనపడటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, దాన్ని మాటున చేసేటటువంటి కార్యక్రమాలని ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటి విడత రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అలాట్మెంట్ విషయంలో కానివ్వండి, మొదటి విడతలో రైతులకు సంబంధించినటువంటి బాధల్ని అటెండ్ అవడంలో కానివ్వండి, సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి
రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వము అని చెప్పని మీటింగులు పెట్టి వాళ్ళ ఘోషని చెప్తున్నటువంటి వారి పక్షాన కానీ ఇట్లాగ అనేక సమస్యల్ని ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళకి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని ఓల్డ్ సిటీగా మార్చేశారు. వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. నిన్నే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరైంది. అప్పులు ఆపాలి, అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోతున్నాయి అని చెప్పని మేము పదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు యావత్ ప్రపంచము, యావత్ భారతదేశం అంతా కూడా దుబారాన్ని నివారించండి అని చెప్పని మార్గదర్శకాలు ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దలందరూ కూడా. ఎందుకుని మళ్ళీ అప్పు తీసుకుని ఈ రకంగా 64-65 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఎందుకుని డీవియేట్ అయ్యారు, ఎందుకుని ఈ సంఘటన జరిగింది? ఒక చిన్న బ్రిడ్జి విషయంలోనే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. స్పీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి స్ట్రైట్గా ఎక్కడ కలవాలి, నేషనల్ హైవేలో కలవాలి అని చెప్పారు. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు అప్పటికే పూర్తయిపోతుంది అన్నారు. ఏమైంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఎస్ఎఫ్టీ 14,000, 15,000, 16,000 అని చెప్తున్నామో దాని మీద రకరకాల వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది ఒక దోపిడీకి, ఒక అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి దోపిడీకి నిదర్శనమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని క్లియర్గా చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ రాష్ట్రం అంతా ఒక పక్క పడేసి పక్కనున్నటువంటి గుంటూరు, విజయవాడ నగరాలను ఒక పక్కన పారేసి పాత బస్తీల కింద మార్చేసి ఈ యావత్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇదొక్కటే సమస్య, ఇదొక్కటే ఇబ్బందిలాగా మీరు క్రియేట్ చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు మేంగా జరిగినటువంటి సంఘటన ప్రశ్నిస్తానికి వచ్చాము. పెద్దలందరూ కూడా ఇంకా మిగతా విషయాలు చెప్తారు. కంపెనీ ఉదయం ఒక మాట మాట్లాడింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడింది. 2 మాటలు మాట్లాడిన దానికి ప్రభుత్వము సమాధానం చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బృందంగా మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం, సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్, దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళడానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి వాళ్ళ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతా ఉన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, ఇది తప్పేమోననేది మాకు ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే
కొండవీటి వాగుంది, సీడీ యాక్సెస్ రోడ్డు, ఆ 2 దాటుకు రావాలి. అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి దానిలో బిల్లులు చేసి కమిషన్ కోసం చేస్తున్నారు అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అమరావతి ఇస్ ఎ క్యాపిటల్ అన్నారు, దాన్ని ఏమన్నారు, గ్రీన్ ఫీల్డ్ సిటీ, సింగపూర్లో లాగా. అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు, నిర్మిస్తున్నాం అన్నారు. అది సామెత చెప్తారు, కళ్యాణం చేసే కళ కాళ్ళ గోళ్ళు దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసిన తర్వాత కుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది జల రహదారులకు సంబంధించినటువంటి ప్రాంతం. జల రహదారులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాలువల మీద, కెనాల్స్ మీద బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీద పరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారిని. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు ది కరెక్షన్, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ తీసుకోకుండా వేశారు. ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. అంతేకాదు సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? అడ్డగోలుగా మా ప్రభుత్వం పర్మిషన్స్ ఏం అవసరం లేదు, వేసి పారేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడో ఉన్నా కూడా వేసేస్తాం. బకింగ్హామ్ కెనాల్ మీద ఈజీగా వేద్దామని మొదలెట్టాం. ఆ రెండింటికి ఇంకా ఎక్విజేషన్ కాలేదు. తొందరగా బిల్లు చేసేద్దాం, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది, తొందరగా బిల్లు చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి దానిలో కమిషన్ తీసేసుకుందాం అనేటువంటి లోకేష్ గారి తాపత్రయం తప్ప ఎందుకు ఇంత తొందర వచ్చిందని అడుగుతా ఉన్నాను. జనవరిలో మీరు ఇస్తామన్నారు, జనవరి పోయింది, ఆలస్యం అయిపోయింది కదా, ఎందుకు చేస్తున్నారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల యొక్క ధనాన్ని, అప్పు చేసిన ధనాన్ని ఈ విధంగా కుంగిపోయే బ్రిడ్జీలకు పెట్టి మీరు తూతూ మంత్రం చేసి తొందరగా బిల్లులు చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడ చెప్పదలుచుకున్నాం? కుంగిపోయిన బ్రిడ్జి దగ్గరికి వచ్చి పరిశీలించి కుంగిపోయినటువంటి పాటలన్నీ చూసి మీ ముందు చెప్తున్నాం. మేము దీనిలో ఏమి తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, లేదు బురద జలాలనే ఉద్దేశం అంతకంటే కూడా కాదు. అసలు బురద జలాల్సిన అవసరం ఏంటి? అమరావతి అంతా బురదే కదా. ఏందండి మీరు అమరావతిలో రైతులు తప్పో రైటో భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ఒకళ్ళు ఇచ్చారు, ఎక్కడున్నాయి? చెరువుల్లో ఉన్నాయి ప్లాట్లు. కానీ అశ్విని దత్తుకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, లేకపోతే మీకు బాగా సంబంధం ఉన్న బంధువులకు మాత్రం బ్రహ్మాండమైన చోటు ఇచ్చేస్తారు. మంచి ప్రైమ్ ప్లేస్లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడో నేను చూడలా. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారంట. ఎప్పుడో పాపం మన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్లాట్లో ఉంటాం ఏంటి అని గ్రీన్ పెట్టేశారు, గ్రీన్ బెల్ట్. ఏమిటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఇన్ని అవకతవకలు చేస్తున్నారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు. అవన్నీ కనపడకపోవచ్చు, ఇక్కడ కనపడుతుంది, రోడ్డు పక్కన కనపడుతుంది. విజయవాడ గుంటూరు వెళ్ళే పాత రోడ్డు పక్కనే బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్లు పెట్టి మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం టబామని కుంగింది. దీనికి సమాధానం చెప్పండి. చెప్తారు నిర్మాణం అన్నీ మామూలు వెళ్ళండి అని. ఎట్ట మామూలు అవుతుంది నాకు అర్థం కాలేదు. ప్లాన్ ఉంటే, పర్మిషన్లు ఉంటే, గ్యాప్ ఉంటే, ఇంకోటి అసలు పూడ్చారు. కొంత చూసారా మీరు? ఇటు అయిపోయింది. బకింగ్హామ్ కెనాల్ పూడ్చకూడదు. బకింగ్హామ్ కెనాల్ని పూడ్చి ఆ మొత్తం అక్కడ సొందెల్లో పెట్టి అక్కడ పెట్టారు. ఇటో పిల్లరు అటో పిల్లలు, గ్యాప్ ఎక్కువైపోయింది.
గ్యాప్ ఎక్కువైపోతే కూలింది. ఇంతే, సింపుల్ నాలెడ్జ్. ఇలా మీరు బాధ్యత లేకోకుండా డబ్బు చేసుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ అన్నీ అంతే. ఇందాక చెప్పారు మా పెద్దలు, 14,000 స్క్వేర్ ఫీట్కి 16,000. అమెరికాలో కూడా లేదంట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. మనకేంటి, మనకున్నాయి మరి. బెంగళూరులో లేదు, హైదరాబాద్లో లేదు, మెడ్రాసులో లేదు. అన్నీ 4,000, 5,000, 6,000 స్క్వేర్ ఫీట్ 6,000 అమ్ముతున్నారు. 14,000 పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారు. 16,000 అంటే ఎంత దోచుకుంటున్నారా మీరు? ఈ దోచుకునే కార్యక్రమాలే కదా ఇలా కూలిపోయేది. ఈ కార్యక్రమాలు మీరు ఆపండి. మీరు అసలు నేను చెప్తున్నాగా రాసుకోండి. మీరు అసలు ఈ బ్రిడ్జి కుంగిపోయినట్టే అమరావతి కూడా కుంగిపోయింది. వర్షం అయితే వెళ్దాం, వాటర్ వెళ్దాం. అసలు అమరావతిని మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసేది అంతా ఏంటి? అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ దాచుకోవటం. బాబు కొడుకులు ఇద్దరు ఇదే పని. అమరావతిని ఒక దోచుకునే కేంద్రంగా చేస్తున్నారు. దానికి మంచి గూళికలు వేస్తున్నారు. ఏమని? అమరావతి దేవతల రాజధాని. అమరావతి అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లేదు. అక్కడెక్కడో ఉంది. కృష్ణానది ఒడిని అటు వెళ్ళాలి, ఇటుగాడు. అక్కడ ఉంది అమరావతి, దేవతల రాజధాని, గ్రీన్ ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి, కృష్ణానదిలో తోడిపోయాలి. వరద వస్తే కృష్ణానదిలో రావు. వరద వస్తే ఇక్కడికి వస్తే కొండవీటి వాగు నుంచి అవి తోడిపోయాలి, ఇంజిన్లు పెట్టాలి. ఏమిటి కర్మ, నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పాం, అందుకే చెబుతున్నాం, అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అని. ఇవన్నీ ఎందుకు మావిగాన్ ఉంటే అది బెటరా అంటే, నేను పెట్టనండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాను, దోచుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగన్ తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది దుర్మార్గం, అన్యాయం, డబ్బులు కాజేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటటువంటి రాజధాని కానే కాదు. ఇది పూర్తి కానీ ప్రజలకు పనికిరాని రాజధాని అమరావతి. అమరావతి అసలు ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. ఇది చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా ఈ బ్రిడ్జి వ్యవహారంలో తప్పు చేసి ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే చేయండి. ప్రజలకు చెప్పండి పర్మిషన్. నేను అభియోగం పెట్టా, మీకు పర్మిషన్స్ లేవని. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ పర్మిషన్స్ లేవు, జల రవాణా కాలువకు సంబంధించి దానికి పర్మిషన్ లేవు. ఈ పర్మిషన్లు అన్నీ ఉంటే నారాయణ చూపించు, లోకేష్ చూపించు. ఎందుకంటే నారాయణ గారేమో సీడీ యాక్సెస్, ఈ మొత్తానికి ఆయన అధిపతి. మరి ఈయనేమో మంగళగిరి పెద్ద మనిషి, ఆయనే ఓసారి ఓడిపోయి ఇంకోసారి గెలిచి మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద మనిషి. సమాధానం చెప్పమని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పకపోతే మీరు తప్పులు చేసిన వారు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే.